ఇప్పుడు కొన్ని ఎక్స్‌ప్రెస్ అప్డేట్ వార్తలు. చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా అఖండ మెజారిటీతో గెలుపొందాలని గురువారం మంగళంకు చెందిన వైసీపీ నాయకులు తుంటి సుధా యాదవ్ ఆధ్వర్యంలో అలిపిరి పాదాల మండపం వద్ద 501 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తుంటి సుధా యాదవ్ మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న చెవిరెడ్డి కుటుంబానికి ప్రజలు మద్దతుగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారం చేపట్టేలా ప్రజలు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంగళం పరిధిలోని తిరుమల నగర్ గ్రామ పంచాయతీ వైసీపీ బాధ్యులు గుండ్రాజ శివశంకర్ రాజు, అధ్యక్షులు రమేష్, వార్డు సభ్యులు శ్రీరాములు, ప్రదీప్, శ్రావణ్, రాఘవులు, ప్రసాద్, మణికంఠ, మురుగా, నాగరాజు, ఢిల్లీ ప్రసాద్, సాయి, యశ్వంత్, రాజేష్, కార్తీక్, వినయ్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలుగా చంద్రగిరి నియోజకవర్గంలో ఆ మహానుభావుడు చేసిన సేవా కార్యక్రమాలు ఆ కుటుంబ సభ్యులైతే కరోనా టైంలో అయితేమి మిగతా ఆ ఇంట్లో ఆడపడుచులైతే పాపం కరోనా టైంలో క్వారంటైన్లో ఉన్న కరోనా పేషెంట్లకి అయితే పాపం వాళ్ళు ఆ టైంలో హోటల్ కూడా లేక మూయేసి ఉంటే వాళ్ళ ఇంట్లో నుంచే సంగటి ముద్దలు చేసి పచ్చడి చేసి పంపించడం జరిగింది. అవన్నీ కూడా మేము ఈరోజు తలుచుకొని మాకే చాలా బాధ కలుగుతుంది. ఈరోజు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మోహిత్ రెడ్డి పోటీ చేస్తుంటే ఎంతోమంది ఊరోళ్ళు వచ్చి విమర్శించడం చాలా బాధ కలుగుతుంది. ముఖ్యంగా ఏమంటే ఈ 4.5 సంవత్సరం కనపడిన వ్యక్తులు ఈరోజు అందరూ వచ్చి మేము కూడా ఎమ్మెల్యే అభ్యర్థి మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మేము అభివృద్ధి చేసి చూపిస్తాము, మేము అది చేసి చూపిస్తాము అంటారు. అభివృద్ధి చేయడానికి మీకు ఎలాంటి అవకాశాలే లేవు. ఎందుకంటే మాది ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాది బీటేరు కానీ రణదినపురం గ్రామ పంచాయతీ 25 సంవత్సరాలు పడతాయి. 25 సంవత్సరాలు మా గ్రామం పడి ఏ సెక్షన్ నుంచి బి సెక్షన్ నుంచి సి సెక్షన్ వరకు రోడ్లు కానీ కాలువలు కానీ కుళాయిలు కానీ నీళ్ళ ట్యాంకులు కానీ ఏ ఒక్కరికి కూడా సరే అభివృద్ధి ఉంటే ఎలా ఉంటుందని మా యువ నాయకుడు ఎంపీ అయిన తర్వాత మోహిత్ రెడ్డి గారు చేసి చూపించడం జరిగింది. మన చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది. తద్వారా మేమంతా లోకల్ లీడర్స్ అంతా కలిపి ఈరోజు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి దాదాపు అందరూ వచ్చేసి 501 టెంకాయ కొట్టి ఆయన అఖండ మెజారిటీతో గెలవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే ఈ మే 13వ తేదీ ప్రతి ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా అతన్ని ఓట్లు వేసి గెలిపించాలనేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నారు.